ఓకే ఓకే కోటేశ్వరరావు గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్పలేదు బూతులు పెట్టమని చెప్పేసి వైసీపీ ప్రతినిధి చెప్తున్నారు. బహిరంగంగా ఏ పార్టీ కూడా ఎవరికి చెప్పలేదు, తెలుగుదేశం గానీ లేదా వైసీపీ గానీ ఎవరికేమీ చెప్పలేదు. కానీ ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి భూత పురాణాన్ని ఓపెన్ చేసినప్పుడు లేదా అటువంటి చేసినప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి వాళ్ళ మీద, లేకపోతే పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగా ఇష్టం వచ్చినట్టు నోరు పట్టని బూతులతోటి మాట్లాడుతూ ఉంటే ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లేదా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇది తప్పు అని చెప్పినటువంటి పాపాను పోలేదు. అదేవిధంగా అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి సత్యమణి గురించి ఆ పార్టీ లేదా ఆ పార్టీలో కొత్తగా చేరినటువంటి తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి వాటి గురించి కానీ ఎక్కడ ఇది తప్పు, మహిళల్ని ఏ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ రాజకీయాలతో సంబంధం లేనటువంటి మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం కానీ దాన్ని కించపరచడం కానీ చేయకూడదు అనే మాట ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చిందా? ఎప్పుడు రాలేదు. ఎంజాయ్ చేశాడు ఆయన. ఇప్పుడు ఇవాళకి వచ్చేసరికి మేము ఎవరికైనా చెప్పామా? మీరు ఎవరికి చెప్పకపోతే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఆ వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి వాడి మీద మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? ఒక మహిళ ఎవరిని వాడు కించపరిచింది? ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారి తల్లినే కించపరిచాడు, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. అయినా కానీ అలాంటి వాడి మీద చర్య తీసుకోవాలనేటువంటి కనీస జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా తల్లిని ఇట్లా కించపరిచామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసు పెట్టలేదు రవీందర్ రెడ్డి అనేవాడి మీద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి మాట్లాడితే పవన్ కళ్యాణ్ పెట్టాలి లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు తెలుగు వైసీపీ వాళ్ళు. అంటే ఇప్పుడు ఆయన రామారావు గారు కోటేశ్వరరావు రామారావు గారు ఏం చెప్పారంటే వాళ్ళకి మా పార్టీ సభ్యత్వం లేదు, మా పార్టీ కండువా మేము వేయలేదు. నేను వాళ్ళు పార్టీ సభ్యులా కాదా అని కూడా నేను అంటలేదు. నేనేమంటున్నానంటే రామారావు గారు ఏంటంటే శ్రీరెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద చేస్తే వాళ్ళు కేసులు పెట్టలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, వాళ్ళు కేసులు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి క్యారెక్టర్ నే హత్య చేస్తుంటే చేసినటువంటి రవీందర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కేసు పెట్టలేదు అని అడుగుతున్నా. ఒక కొడుకుగా బాధ్యత లేదా? బాధ్యత లేదా? చెల్లెల్ని ఆమె జన్మ గురించి పెడితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు అధికారంలో ఉండవచ్చు కావచ్చు లేకపోవచ్చు కాదు, వీళ్ళు ఎందుకు కేసులు పెట్టలేదు నా తల్లి చెల్లి గురించి అని చెప్పేసి ఆ రవీందర్ రెడ్డి అనేటువంటి వాడి మీద ఎందుకు కేసు పెట్టలేదు వీళ్ళు? అదేవిధంగా ఒక రవీందర్ రెడ్డి అనే కాదు ఇంకా అనేక మంది ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళందరి మీద ఎందుకు పెట్టలేదు? వీళ్ళకి ఏం రైట్ ఉంది? ఇప్పుడు కొంచెం చర్య తీసుకోవట్లేదు. అందులో కక్ష సాధింపు ఉంది. కక్ష సాధింపు ఉంటే తేల్చుకోండి, రాజకీయంగా చట్టపరంగా తేల్చుకోండి. వీళ్ళు పెట్టిన పోస్టులు కోటేశ్వరరావు గారు ఏమీ చేయకుండా కక్ష సాధింపు అనేది సాధ్యం అవుతుందా? అసలు వీళ్ళు ఏం పోస్టులు పెట్టకుండా ఊరికనే సోషల్ మీడియాలో ఏదో చిన్న ఇది చూసేసి వీళ్ళను ఇప్పుడు వాళ్ళ హయాంలోనే జరిగినట్టు అంటే ఏదో వీధిలో ఏదో బాగాలేదు అనేసి ఒక పెద్దావిడ పోస్ట్ పెట్టంగానే కక్ష సాధింపు అంటే ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ సీనియర్ పోలీస్ అధికారిని నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు అంటే ముందు జీప్ ఎక్కు తర్వాత చెప్తాను నీకు కారణం అని చెప్పాడు. అది కక్ష సాధింపు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద ఇదిగో మీరు ఈ పోస్టులు పెట్టారు, ఇది దీనికి సంబంధించి మీ పేరుతో ఉన్నది, మీ వ్యవహారం అనేటువంటిది సాక్ష్యాలు అందరికీ తెలిసినటువంటి సాక్ష్యాలు అవన్నీ ఉంటే దాని మీద కేసు పెడితే దాన్ని కక్ష సాధింపు అని ఎట్లా చెప్తారండి? ఎట్లా చెప్తారు దానికి? నేనేంటంటే ఎవరైనా కానీ కక్ష సాధింపులతో ఎవరిని సమర్థించకూడదు. అదే సమయంలో సోషల్ మీడియా పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా పెట్టడం. ఆ శ్రీరెడ్డి అనే ఆమె క్యారెక్టర్ గురించి నేను మాట్లాడి, ఎందుకంటే సభ్య సమాజం లేదా సమాజం అనుకునేటువంటి ప్రమాణాలకు వేటికి కూడా ఆమె తగదు అని చెప్పేసి అనేక మంది ఇంతకుముందు చెప్పారు. రెండోది అసలు ఆమె భాష కానివ్వండి, హావభావాలు కానివ్వండి, అవన్నీ ఎప్పుడైనా తమ పాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఆమె పెడతా ఉంటే
మీరు ఎందుకని యాక్షన్ తీసుకోలేదు? సుమోటోగా ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం ఎందుకని వదిలేసింది అలాంటి వాళ్ళని? విచ్చలవిడిగా వదిలేసింది. ఎందుకు వదిలేసింది? మీకు బాధ్యత ఏమిటని అడుగుతున్నాను నేను వైసీపీ నాయకుల్ని. 5 ఏళ్లలో ఎందుకని చర్య తీసుకోలేదు? సుమోటోగా చర్య తీసుకోకూడదా మీరు? ఒక సమాజంలో విచ్చలవిడిగా వ్యవహరించేటువంటి వాళ్ళని వదిలేస్తారా అలాగా? అందుకని అటువంటి వాళ్ళని సమర్థించుకోవడానికి ఇవన్నీ కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎవరు చేసినా తప్పే. తెలుగుదేశంలో కూడా అలాగా వ్యవహరించినటువంటి వాళ్ళు, అలాంటి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టండి, ఇప్పుడు కేసులు పెట్టండి. ఆ పోస్టులన్నీ సోషల్ మీడియాలో మీకు సాక్ష్యాలుగా దొరుకుతాయి కదా. మీరు కూడా కేసులు పెట్టండి. ఒకవేళ గవర్నమెంట్ పెట్టలేదు తమ వాళ్ళ మీద అనుకుంటే మీరు కూడా కేసులు పెట్టండి. ఎవరు వస్తున్నారు? రామారావు గారు, కోటేశ్వరరావు గారు అయితే చాలా ప్రశ్నలు ముందుంచడం జరిగింది. ప్రస్తుతము